సంక్రాంతి పండుగంటేనే గోదావరి జిల్లా అల్లుడికి ఒక వారం. మర్యాదలతో చుట్టాలని కట్టిపడేయడం ఈ జిల్లా వాసుల ప్రత్యేకత. వీళ్ళిచ్చే అతిథి మర్యాదలకు ఎవరైనా సంభ్రమాచర్యాలకు గురి కావాల్సిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్లకు అత్తమామలు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు చోట్ల 100కు పైగా ఆహార పదార్థాలతో సర్ప్రైజులు ఇవ్వగా, తాజాగా మరో చోట అల్లుళ్లకు మండీ పార్టీ ఇచ్చారు. ఇది నార్మల్ గా ఉండే మండీ కాదు, 8 అడుగుల విస్తరాకులో వడ్డించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరు గ్రామానికి చెందిన నూనె వెంకట్రావు వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె దీపికా చందనను తణుకుకి చెందిన శ్రీ సాయి కార్తిక్ తో గతేడాది వివాహం జరిగింది. అయితే వీళ్ల పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి వచ్చింది. దాంతో అల్లుడు సాయి కార్తిక్ కు ఊహించని గిఫ్ట్ ని ఇచ్చారు అత్తమామలు. ఇల్లు మొత్తాన్ని పూలతో డెకరేట్ చేశారు. పెద్ద పెద్ద అక్షరాలతో వెల్కమ్ చెప్పారు. పూలతోనే ముగ్గులు వేయించి స్వాగతం పలికారు. ఇక విందులో భాగంగా 75 రకాల స్వీట్స్ తో పాటు 40 రకాల హాట్ వంటకాలు, 21 రకాల పిండి వంటలు, 40 రకాల మాంసాహారం, 20 రకాల పండ్లు, పండ్ల రసాలు, శీతల పానీయాలు, మొత్తం 216 రకాలతో భోజనం ఏర్పాటు చేశారు. ఇక కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరు ప్రేమగా సాయి కార్తిక్ కు తినిపించారు. అత్తమామలు ఏర్పాటు చేసిన ఈ విందు భోజనాన్ని చూసి సర్ప్రైజ్ అయ్యానని సాయి కార్తిక్ చెప్పాడు. పెళ్ళైన తర్వాత ఇది మొదటి సంవత్సరం అండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు మా మామయ్య ఇంటికి వచ్చామండి ఇక్కడికి. పెళ్ళైన తర్వాత ఇదే మా మొదటి పండుగ. ఇవన్నీ చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అదృష్టం కేవలం గోదావరి జిల్లాలో వాళ్ళకి మాత్రమే దక్కుద్దండి. చాలా హ్యాపీగా ఉంది. పోయిన సంవత్సరం మా అమ్మాయికి పెళ్లి చేసాం. కొత్త సంవత్సరం అల్లుడు వస్తున్నారని, ఒక డిఫరెంట్గా చెయ్యాలని, డెకరేషను, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ విందుగా ఒక మంచిగా చెయ్యాలని, మా అల్లుడు గారు కొంచెం సర్ప్రైజ్ అవ్వాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలని అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే చేశాను. మా ఇల్లు డెకరేషన్ చూసి చాలామంది నన్ను వచ్చి అభినందనలు తెలియజేశారు. అది కూడా చాలా సంతోషం అనిపించింది. ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దిగి చాలా బాగా చేశారండి, ఎక్కడ చూడలేదని అంటే చాలా మనసుకు చాలా ఆనందం అనిపించింది. మా గోదావరి వాళ్ళు ప్రత్యేకించి మా తణుకు మండలం వేల్పూరు ఒక స్పెషాలిటీగా ఉండాలని నేను కోరుకుని ఈ విధంగా చేశాను.